హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాలీఫ్లవర్ పకోడీ చేశాను. రక్షిక, నీకు నచ్చిందా కాలీఫ్లవర్ పకోడీ? నచ్చింది. తిన్నావా బాగా? ఎలా ఉంది టేస్ట్? బాగుంది. అవునా? దీనికి ప్రాసెస్ అయితే కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటర్లో బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే బయటకు వస్తాయి. కొంచెం ఈజీగా కుక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బాయిల్ అంటే బాగా మెత్తగా అవసరం లేదు, ఒక్క పొంగు వచ్చేలాగా చేసుకోవాలి. దానికోసం శనగపిండి వేసుకున్నాను. దాంట్లో అయితే కొంచెం ఒక 2 స్పూన్స్ అయితే శనగపిండి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవైతే ధనియాల పొడి, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే పిండి కలుపుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు కాలీఫ్లవర్ బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసిన తర్వాత అయితే దాంట్లోకి అయితే కొంచెం వాటర్ కంటెంట్ యాడ్ అవుతుంది. దాంట్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి పిండి అనేది గట్టిగా కలుపుకుంటే వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా యాడ్ అయిపోతుంది. మనం పకోడీ వేసుకునేలాగైతే తయారవుతుంది. ఇవైతే బాయిల్ అయిపోయినాయి. ఒక పొంగు అయితే వచ్చింది. దీనైతే స్టైనర్లో తీసుకుంటున్నాను. దీంట్లో వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇట్లా కొద్దిసేపు ఆరిన తర్వాత నేను మిక్స్ చేసుకున్న పిండిలో అయితే కలిపాను. ఇన్ కేస్ మీకు పిండి అనేది కొంచెం జారుగా అయితే మీకు తగ్గట్టు కొంచెం పిండి వేసుకోండి. బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకొని మంచిగా కొంచెం దగ్గరికి కలుపుకోవాలి. సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. సోడా సాల్ట్ వేసుకోవడం వలన అయితే ఇవి మంచిగా పొంగుతాయి. నేనైతే యాడ్ చేసుకోలేదు. ఇంకా టేస్టీగా ఉంటుంది సోడా సాల్ట్ వేసుకుంటే, ఎందుకంటే పొంగుతుంది కాబట్టి. నెక్స్ట్ అయితే ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కనైతే ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ గిన్నెలో అయితే నేను చూపించింది పిల్లలకైతే కలిపాను. వాళ్ళకి కారము మసాలాలు ఎక్కువ తినరు, అందుకని వాళ్ళకైతే సపరేట్గా కొంచెం బియ్యం పిండి శనగపిండి కలిపేసి దాంట్లో కొంచెమే సాల్ట్ కారం అనేది వేసి ఇట్లా వేసుకుంటున్నాను. పిల్లల వరకు అయితే నేను సపరేట్గానే చేస్తాను ఎప్పుడైనా. ఫస్ట్ అయితే ఇవైతే వేసుకున్నాను. ఫస్ట్ ఇవి కాల్చేసి పిల్లలకి ఇచ్చేసి తర్వాత అయితే ఎక్కువ కారము ఇవన్నీ మసాలా వేసింది అయితే యాడ్ చేసుకొని అయితే కాల్చుకుంటాను. ఇవి చూడండి మంచిగా ఎలా వస్తున్నాయి. నెక్స్ట్ అయితే ఇది ప్రాసెస్ ఇలా అయిపోయింది పకోడీ లాగానే. ఇంకా దీనికైతే పక్కన సైడ్ డిష్ కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర, వెల్లుల్లి, నెక్స్ట్ పెరుగు కొంచెం వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని దీనికైతే సైడ్ డిష్ లాగా బాగుంటుంది. అట్లా చేసుకుంటే కొత్తిమీరతో చేసుకుంటే. నేను అది కావాలి అంటే మళ్ళీ పోస్ట్ చేస్తాను. దీంట్లో అయితే నేను యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ అయితే ఇది కారం ఇవి కలిపింది అయితే మళ్ళీ నెక్స్ట్ వేసుకుంటున్నాను. కొంచెం తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి. తక్కువ ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కదా. కాలీఫ్లవర్ అనేది కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. అందుకే కొంచెం తక్కువ ఫ్లేమ్ అంటే ఫుల్ ఫ్లేమ్ కాకుండా తక్కువలో కాల్చుకోవాలి. ఇవైతే టేస్టీగా ఉంటుంది. పిల్లలు తినని వాళ్ళకు కూడా, కాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తింటారు మంచిగా. కాలీఫ్లవర్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.